అమ్మా, ఆదాము భార్య ఎవరమ్మా అని అడిగాడు. ఈ పక్కన ఉన్న ఆవిడంట చాప ఇచ్చిందండి, గుళ్ళోకి ఒక చాప ఇచ్చిందండి. ఏంటండి అయ్యగారు, ప్రశ్నలన్నీ నన్ను అడుగుతాడు. నేను కాపురానికి వచ్చినప్పుడే ఈ ఆదాము ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆయన భార్య నాకేం తెలుసు? మాటికి కనుక నన్ను ప్రశ్నలు అడిగితే నా చాప నేను తీసుకుని వెళ్ళిపోతానన్నాను. అదేంటమ్మా నేను అడిగింది బైబుల్లో ఆదామమ్మా, మీ ఊర్లో ఆదాం కాదు అంటే ఒక బైబుల్లో ఆదాం కదా. నేను మర్చిపోయినాను. అది మంచిది. ఇక్కడ దేవుని వాక్యం ఏమని ఉన్నదంటే, ఇశ్రాయేలు వినము. ఈ ఇశ్రాయేలు ఎవరు మనం జ్ఞాపకానికి తీసుకున్నాం. దేవుని గ్రంథంలో మనం చాలా స్పష్టంగా చూస్తే 3 మతాలు కలిసినటువంటి ప్రజలు మనకి ఇక్కడ కనపడుతూ ఉంటారు. మొట్టమొదట అబ్రాము హిందూ. అబ్రాము ఏం చేసేవాడంటే చంద్రదేవత విగ్రహాలను పెట్టుకుని నది ఒడ్డున ఆ చంద్రదేవత విగ్రహాలని పూజిస్తూ వాటిని అమ్ముకుంటూ నది ఒడ్డున ఉండేటటువంటి వాడు అబ్రహాము. హిందువు. విగ్రహాలను పూజించేవాడు ఎవరు? హిందువులే. ఆ తర్వాత వచ్చినటువంటిది ఇస్మాయేలు మనకు తెలుసు. ఇస్మాయేలు ముస్లిం. కనుకనే ఈ హిందూ అయినటువంటి అబ్రాము హిందూ దేవుళ్ళలో అక్కడ చంద్రదేవత విగ్రహాలను కొలిచేసేటువంటి వాడు కనుక చంద్రుడు ఆ శివుడు తలపైన ఉంటాడు. మీ అందరికీ తెలుసు. శివుని యొక్క తల మీద ఏముంటుందండి? చంద్రబింబం ఉంటుంది. అది ఒకటి. అంటే హిందువులు కూడా చంద్రుని పూజిస్తున్నారని అట్లా అర్థం అవుతుంది. రెండవది ఇస్మాయిల్ ముస్లిం కనుక ఈ ముస్లిము నెల పొడుపు చూస్తేనే వాళ్ళు పండగ చేసుకుంటారు. రంజాన్ కానీ ఏ పండగ అయినా సరే నా నెల పొడుపు కనపడితేనే, ఆ యొక్క చంద్రుడు కనపడితేనే వాళ్ళు పండగ చేసుకుంటారు. కనుక ప్రతి మసీదు మీద తప్పనిసరిగా చంద్రబింబం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇస్సాకు క్రిస్టియన్. అక్కడి నుండి వచ్చినటువంటి ఆ యొక్క వంశంలో నుండి వచ్చినటువంటి మరియ తల్లి ఈ మనకి మీరు ఫోటోల్లో చూసే ఉంటారు. వేళంగిని మాతకి ఈ చంద్రబింబము మీద నిలబడి ఉంటుందన్నమాట మరియ తల్లి. కనుక చంద్రుడు అనేటటువంటి వాడు 3 మతాలకి చెందినటువంటి వాడు కనుక ఇక్కడ దేవుని గ్రంథంలో ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రతి మోకాలు ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఊగుతుంది అని ఇక్కడ దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ ఇశ్రాయేలు వినుము అనేటటువంటి మాట. ఇశ్రాయేలు ఎవరు? ఈ ఇస్సాకు 2 కుమారులు ఉన్నారు. ఇస్సాకు కుమారులు ఎవరమ్మా? ఒక ఆయన యోసేపు, ఒక ఆయన యాకోబు. మనకి ఈ ఇద్దరు సంగతి కూడా దేవుని యొక్క గ్రంథంలో తెలుసు. ఈ యాకోబు ఎలాంటి వాడంటే ఎన్టీ రామారావు కన్నా ప్రముఖ నటుడు, అక్కినేని నాగేశ్వరరావు కన్నా ప్రముఖ నటుడు. నటించటం ఆయనకి జన్మతో వచ్చినటువంటిది. తల్లి ఏది చెప్తే అది ఆ డ్రామాలు ఆడటం కూడా బాగా వచ్చు. ఎవరికి? 2వ కుమారుడికి, ఇస్సాకు యొక్క 2వ కుమారుడికి ఇవన్నీ వచ్చారన్నమాట. మంచి నటుడు కనుక ఏ కుటుంబం అయినా తల్లికి ఒకరి మీదే ప్రేమ ఉంటుందండి. మనకందరికి తెలుసు. కూతురు మీదో, కొడుకులు 4 కొడుకులు ఉంటే వాళ్ళలో ఆకలోడి మీదో పెద్దోడి మీదో ఎవరైతే బాగా మాట వింటారో వాళ్ళ మీదే ప్రేమ ఉంటుంది. కనుక ఆ ప్రేమను బట్టి ఈ తల్లి ఈ ఇస్సాకు భార్య ఏం చేసిందంటే, తండ్రి అయ్యా
నీవు వెళ్ళి అడవికి వెళ్ళి మాంసం తీసుకొస్తే, వేట మాంసం కనుక నువ్వు తీసుకొస్తే నేను నీకు దీవెనలు ఇస్తాను అన్నాడు. దీవెనలు ఇస్తాను అని చెప్పినప్పుడు ఈ తల్లి ఏం చేసిందంటే మాయ చేసేసింది. పెద్ద కొడుకుని, అయ్యా నువ్వు గబగబా అడవికి వెళ్ళి నువ్వు ఆ వేటని వేటాడి తీసుకుని వచ్చి వండి నాన్నకు పెట్టు అని అంది. ఆ తర్వాత చిన్న కుమారుడికి ఏమైందంటే, యేసేపు మొత్తం రోమాలు కలిగినటువంటి వాడు కనుక రోమాలు ఉన్నటువంటి యొక్క మేక చర్మాన్ని శరీరానికి ధరింపజేసేసింది. అంటే ఒక నాటకం అన్నమాట అని చెప్పి, ఈ చిన్న కుమారునికి ఆశీర్వాదాలు కావాలి, నా కొడుకే ఆశీర్వాదాలు కావాలి అని చెప్పి దీన్ని తయారు చేసింది. తయారు చేసి తన ఇంట్లో ఉన్నటువంటి వేట మాంసాన్ని వండి తీసుకుని వెళ్ళి పెట్టాడు. ఇస్సాకు చూశాడు, అయ్యా తడిమి చూశాడు. తడిమి చూసినప్పుడు ఏమున్నాయి? చేతులకి రోమాలు ఉన్నాయి. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నీ మాట ఏమో వేరుగా ఉన్నది, కానీ నిన్ను తాకితేనేమో పెద్ద కుమారులాగానే ఉన్నావు, మాట ఏమో చిన్న కుమారులాగానే ఉందంటే అప్పుడు తల్లి అంటుందన్నమాట, వేటకి వెళ్ళినటువంటి వాడు అలసిపోయి బాగా మరి అక్కడ ఉన్నటువంటి ఆ నీరు ఈ నీరు తాగి అలసిపోయించాడు యొక్క గొంతంతా కూడా మారిపోయిందని తల్లి అబద్ధం ఆడి ఆ యొక్క శాపం, ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ యాకోబు పొందుతాడు. కనుక ఇక్కడ యాకోబు చేసింది ఏంటి? దేవుని యొక్క చిత్త ప్రకారం కాకుండా తల్లి చెప్పిన మాటలు విని దొంగతనంగా ఆశీర్వాదాలన్నీ పొందాడు. కనుక యాకోబు అంటే ఏం పేరంటే మోసగాడు. ఎంతమందిని మోసం చేశాడండి? ఇక్కడ తండ్రిని మోసం చేశాడు, దేవుని మోసం చేస్తాడు. దేవునికి తెలియదా? దేవునికి అన్నీ తెలుసు, దేవునికి అన్నీ తెలుసు. కనుక ఆ ప్రాణభయం పట్టుకుంది, నా అన్నయ్య వస్తే కనుక నా ఆశీర్వాదాలన్నీ తమ్ముడు తీసుకున్నాడని నన్ను చంపేస్తాడేమోనని భయపడిపోతూ ఉండేటటువంటి సమయంలో తల్లి ఏం చేసిందంటే, నీ మేనమామ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నివాసం ఉండు అని చెప్తుంది. మేనమామకి 2 కూతుర్లు తెలుసమ్మా? ఎవరమ్మా? మేనమామ యాకోబు యొక్క మేనమామకి 2 కుమార్తెలు. వాడెవరు? ఆ 2 కుమార్తెల కొరకు అక్కడ అతను 7 సంవత్సరాలు ఊడిగం చేసి చిన్న కుమార్తెను ప్రేమించినటువంటి యాకోబు మామ ఇతని కంటే ఎక్కువ నటుడు. మోసం చేయటంలో యాకోబు ఒకరిని మోసం చేస్తే, యాకోబు ఏదంటారు చూడు, తల తన్నేవాడు ఉంటే తాడిని తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడని, ఒక మోసగాడిని మోసం చేయడానికి వాళ్ళ మేనమామ మోసం చేశాడు. మేనమామ ఏమన్నాడంటే, చిన్న కుమార్తెను నేను ఇస్తాను అని చెప్పి అందరితో ప్రమాణం చేయించి అర్ధరాత్రి పూట పెద్దలందరినీ సమకూర్చుకొని పెళ్లికి పెద్ద కుమార్తెను కూర్చోబెట్టి పెళ్లి చేశాడు. అందరికీ తెలుసు. ఇదేంటి మామ ఇంత మోసం చేసావంటే, నువ్వు నీ తండ్రిని నువ్వు మోసం చేయలేదా? నీకన్నా నేను మోసగాన్నా? కాబట్టి 2వ కుమార్తె కూడా నీకు కావాలంటే మరొక 7 సంవత్సరాలు నువ్వేం చేయాలి? ఊడిగం చేయాలి. మరొక 7 సంవత్సరాలు నీవు ఊడిగం చేస్తే 2వ కుమార్తెను కూడా ఇస్తానని యాకోబు చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. దేవుని యొక్క సంగమ ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఈ యాకోబు ఆ 2వ కుమార్తెను గూర్చి 7 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు ఊడిగం చేశారు. ఆస్తి కొరకు మరొక 7 సంవత్సరాలు, 3 ఏళ్ళు 21 సంవత్సరాలు మేనమామ దగ్గర ఊడిగం చేసిన తర్వాత అప్పుడు తన ప్రాంతానికి వెళ్ళిపోదామని యాకోబు తనకున్నటువంటి 2 భార్యలను తీసుకుని, కొడుకులను తీసుకుని, దాసి జనాంగాలను తీసుకుని ప్రయాణమై వెళ్ళిపోతూ ఉండేటటువంటి సమయంలో ప్రార్థన చేయాలనిపించింది. దేవుని స్తోత్రం. ఒక మోసగాడు ప్రార్థన చేయాలని తెల్లవారు ప్రార్థన జీవితంలో ఉంటే ఒక దేవదూత అక్కడ ప్రత్యక్షమైతే ఆ దేవదూత పాదములు పట్టుకుంటాడు. యాకోబు పట్టుకుని ఏమంటాడండి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ
ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చూస్తే ఇక్కడ ఇశ్రాయేలు అనేటటువంటి వాడు ఎవరో మనకి కనపడుతూ ఉంది. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూసి ఆయన అయ్యా తెల్లవారుతున్నది కనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోనీయను. ఆయన నీ పేరు అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినట్లు గనక ఇక మీదట నీ పేరేంటి తెలిసిందా? ఇశ్రాయేలు అంటే ఎవరో? ఒక మోసగాడు, దేవునితో పెనుగులాడి ఆశీర్వాదం పొంది ఆ మోసగాడు అనేటటువంటి పేరును మార్చుకుని ఇశ్రాయేలుగా మారిపోయింది. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, బిడ్డలందరినీ చూసి ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, ద్వితీయ ఉపదేశ కాలంలో ఇశ్రాయేలు వినుము అంటే యాకోబు అతని సంతానము పద్ధత అందరూ కూడా మీరందరూ కూడా మోసగాళ్ళు కాదు, దేవుడి బిడ్డలు కనుక మీరు ఒక మాట చెప్తున్నాను, మీరు వినండి. ఏమిటది? మన దేవుడైన యెహోవా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ నేడు నేను నీ ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడ ఉండాలంటమ్మా? హృదయంలో ఉండాలంట. ఒక ఆవిడ పెళ్లి కార్యక్రమానికి ఇంటికెళ్ళి పిలిస్తే ఆవిడ అంటుందన్నమాట, నా బిడ్డలు చిన్నప్పుడు నువ్వు నన్ను ఒక మాట అన్నావు, ఆ మాట నా కడుపులో ఇంకా అట్లాగే ఉంది. నీ కొడుకు పెళ్ళికి పిలిస్తే నేను ఎలా రాను? నా కడుపులో అది ఆ మాట నువ్వు అన్న మాట 20 సంవత్సరాల నుండి నా కడుపులో. ఆవిడ ప్రతిమలాడుతుంది, వదినమ్మ అయిపోయింది, అది అయిపోయింది. నీ బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు, నా బిడ్డలు పెద్దవాళ్ళు అయిపోయారు, అయిపోయిన దాన్ని ఎందుకమ్మా? నన్ను క్షమించి నా పిల్లవాడి యొక్క వివాహానికి నువ్వు రా అంటే నా కడుపులో ఉన్న మాట ఎట్టుంది? నేను నీ ఇంటికి ఎలా వస్తాను? హృదయంలో ఏం పెట్టుకుందమ్మా? దేవుడు ఏమంటున్నాడు? దేవుని మాటలు హృదయంలో పెట్టుకో. వాళ్ళన్న మాటలు, వీళ్ళన్న మాటలు, ప్రజల మాటలు, మరి ఉన్నటువంటి లోకులు ఏమన్నారంటే, లోకులు పలు కనపట్ల కాకులు పోయి రేడియేషన్కి పిచ్చుకలు కాకులు అన్నీ చనిపోయింది, దేశం మీద ఎక్కడా లేదు. లోకులు పలు కాకులు అన్నారు. ఇక్కడ తుమ్మింది అంటే అటు వెళ్ళి దక్కింది అని చెప్తారు. ఇక్కడ ఒక మాట బయటకు వచ్చిందంటే దానికి 9 మాటలు కలిపి 10 మాటలు చెప్తారు లోకులు. కనుక హృదయంలో దేవుడు ఏమంటున్నారంటే, హృదయంలో నీవు ఎవరి మాటలు ఉంచుకోవాలి? నా మాటలు ఉంచుకోండి, హృదయంలో ఉంచండి. ఆ తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, వండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించే నీవు మాట్లాడుకోవాలి. దేవుని మాటలు గుమ్మాల మీద రాసుకోవాలి. దేవుని మాటలు హృదయంలో ఉండాలి. నీ బిడ్డలకు వాటిని నేర్పాలి. వాటిని నేర్పితే
వాటిని ఉంటే సూచనగా చేతికి కట్టుకోవాలి అని దేవుని యొక్క మా వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు కుమారులు యవనస్తులు చేతులకు ఏం కట్టుకుంటున్నారో మనకు తెలియదు. ఏంటో ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అంటారు. ఎంతమంది అంటే 10 బ్యాండ్లు వేసాడు ఒక చేతి, 10 రబ్బర్ బ్యాండ్లు వేసాడు. ఏంటంటే 10 మంది అంటారు ఫ్రెండ్స్. ఇది విక్రమ్ దండి, ఇది రాజు గారుదండి, ఇదే వినోద్ గారుదండి అని చెప్తున్నారు. 10 బ్యాండ్లు, ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఎందుకనంటే మా యొక్క స్నేహాన్ని నేను అందరికీ కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఆ మాటలను నీవు జ్ఞాపకం పెట్టుకో, ఆ మాటలను దాన్ని చేతికి కట్టుకో. నీ కన్నులకు నడుమకు బాసికము వలె ఉండాలి. బాసికం అంటే పెళ్లికి ఇక్కడ కడతారు, చూడగానే చెప్పాలి ఇతను క్రైస్తవుడు, ఇతను క్రైస్తవురాలు, ఈమె మాట తీరు క్రైస్తవులు. ఎంత బాగా మాట్లాడతాడండి, ఎంత బాగా ఆ అమ్మాయితో మాట్లాడుతూ. కొంతమంది చిన్నపిల్లల్ని అడ్రస్ అడగండి చెప్తారేమో, చెప్పరు, అని కదపటమే అనవసరం. కొంతమంది గ్రామంలో ఆ అమ్మాయి ఎందుకు కలిపేవరా బాబు అని అంటాడు. ఎందుకనంటే ఆ అమ్మాయి నోరెందుకు చేసేవరా బాబు, నిన్ను బతకను మాటలతోనే సంతోషం. దేవుని గ్రంథంలో ఉన్నది, కత్తి పోట్ల వంటి మాటలు పలుకువారు కలరు. కత్తి కూడా అంత బాగా దిగదేమో కానీ ఒక మాట అంటే ఒక్కొక్క మాట అంటే అది కత్తిపోటు కన్నా అనింకిలుగా ఉంటుందని చెప్తున్నాను. అందుకని భాషికములు చూడగానే ఈమె క్రైస్తవురాలు, ఈమె పద్ధతి, ఈమె నడవడి, ఈమె మాట తీరు, ఈమె వస్త్రధారణ ఎంత బాగుంటుంది అని అంటారు. ఈ మధ్య పెళ్లికి నేను 2-3 వచ్చారు. అసలు ఆడవాళ్ళు మగవాళ్ళు అసలు ఎవరికి అర్థం కాదు. వేషధారణ అలా ఉంది. వాళ్ళకి జడలో లేవు, ఏమీ లేవు, ప్యాంట్లు వేసేసి అసలు దారుణంగా ఉన్నారన్నమాట. మరి ఎంత దారుణంగా ఉన్నవాళ్ళు మాకే అర్థం కావాలి. ఇంత వయసు వచ్చింది మేము, మాకు ఆడవాళ్ళ మగవాళ్ళ అని అర్థం కావాలి. ఎందుకంటే దేవుని గ్రంథంలో ఉన్నది వేషధారణని మార్చేసి ఆ విధంగా ఉన్నటువంటి దేవుని చేత తిరగబడినటువంటి జనము ఒకరు వచ్చేస్తుందని దేవుని యొక్క గ్రంథంలో ఉన్నది. కనుక తెల్లవారితే ఇప్పుడు మా ఎక్కడ చూసినా కానీ సెల్ ఫోన్ల గురించి అన్నదమ్ములు కుట్టుకోవటం, అక్క చెల్లెళ్ళు కుట్టుకోవటం, దాన్ని టైములు పంచుకోవటం. సెల్ ఫోన్ నీ దగ్గర గంట ఉంది, నా దగ్గర గంట ఉండాలి, నీ దగ్గర ఉదయం ఉంటే నా దగ్గర సాయంత్రం ఉండాలి. ఏంటిది? ఇలాంటి సంఘటనలో మనకి చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, భాషికం వలె ఉండాలి. నిన్ను చూడగానే ఒక క్రైస్తవ బిడ్డ, దేవుని బిడ్డని తెలియాలి. భాషికము అది కనపడదు, కనపడిన భాషికం. పెళ్ళినాడే కడతారు కానీ రోజు కట్టుకుంటే ఏమంటారమ్మా, పిచ్చోడు అంటారు. అవునా కాదా? ఆ పెళ్ళినాడే ఆ సమయంలోనే ఆ భాషికం కడతారు ఇక్కడ. ఎందుకంటే పెళ్లి భాషికము, పెళ్లి ప్రమాణాలు ఇక్కడ జరుగుతాయి కనుక నీకు భాషికంగా పెళ్లి వ్యవహారం జరుగుతుంది కనుక ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, దేవుని వాక్యాలు నుదుటి మీద ఉండాలి. నిన్ను చూడగానే, నీ మాట వినగానే, నీ యొక్క ప్రవర్తన చూడగానే, నీ నడక చూడగానే, నీ యొక్క వేషధారణ చూడగానే మీరెవరో క్రైస్తవులు, ఇతనెవరో క్రైస్తవులు అని ఉండాలి అని దేవుడు ఇక్కడ చెప్పబడుతున్నది. నీ కన్నులు భాషికం ఉండాలి. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌరవుల మీద వాటిని రాయవాలి అని ఇక్కడ దేవుని గ్రంథంలో చాలా చక్కగా ఉన్నది. కనుక దేవుని యొక్క సంగమ ఆ 12వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుని ముగిస్తూ ఉన్న, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో ఉండి యెహోవాను మరువకుండా నీవు మరువకూడదు. దేవుడు మన కొరకు ఎంత ప్రయాసపడాడు. ఈ లోకంలో దేవుని కుమారుడిగా వచ్చినటువంటి దేవుడు మన కొరకు పగలంతా కూడా మరి ఆ యొక్క దేవాలయంలో బోధ చేసి, రాత్రిలో ఒలీవ కొండల మీదకి నీ కొరకు నా కొరకు ఆయన మోకరించి ప్రార్థన చేసి, మనం చేసినటువంటి పాపముల నిమిత్తం ఆయన రక్తము కార్చి నన్ను దేవుని యొక్క బిడ్డగా చేయాలని ప్రయత్నం చేసినటువంటి మాటను బట్టి నీవు జాగ్రత్త పడవా, దేవుని మాట వింటావో వినవా, ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని మాటలు విని
ఆయన యొక్క మాట మీద మనం కనుక నడిస్తే మన కుటుంబాలు, మన బిడ్డలు అందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. కనుక ఆశీర్వాదాలు మనం పొందలేదన చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు చిన్న వాక్యంలో దీవించిన గాక. కృప కలిగినటువంటి మన